దేవునికి స్తోత్రం. ఈ రెండవ ఆదివారంలోనికి ప్రవేశపెట్టిన దేవుని బట్టి స్తుతింపబద్ధులమై ఉన్నాం. మరి రెండవ ఆదివారం మనము బల్ల ఆరాధనలో మనం పాల్గొంటాం. వాస్తవంగా మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కరోనా ఎఫెక్ట్తో సుమారుగా కొన్ని మనము ఈ బలారాధన కార్యక్రమాన్ని వాయిదా పడిపోయినా మనకు అన్ని విషయాల్లో, కానీ ఏది ఏమైనా ప్రార్థన పూర్వకంగా అన్ని విషయాల్లో మనం ముందుకు కొనసాగుదాం. మరి ఈ దిన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు నాయనా. ఈ రెండవ వారంలోనికి ప్రవేశపెట్టి ప్రభా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీ ప్రియులు మా బిడ్డలను మేమును కలిసి మీ సన్నిధిలో ఏకీభవించడానికి సహాయం చేశారు ప్రభా. ఈ ఆదివారం నాయనా మరి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా క్రీస్తు ప్రభు నా మహిమపరచబడినట్లు సహాయం చేయండి. ఎలాంటి అంతరాయాలు లేకుండా ధారాళముగా నీ సువార్తను ప్రకటింపనీయండి. నీ బిడ్డలైన వారి నాయన ఎంతమంది అయితే లైవ్లో వీక్షిస్తున్నారు, వారి జీవితాలు నీ కార్యములు జరిగించండి. అనేకులు దేవుని భయం కలిగి రక్షణ మార్గం పొందుటకు సహాయం చేయండి. ఈ గుడికి ఆదిని అంతవరకు నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుటకు సహాయం చేయండి. పాటలు పాడుతున్న నీ బిడ్డలకు తోడై ఉన్నమని సమస్తమును మీకే అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య నామమున అడిగి ప్రార్థన చేసి వేడుకొలుస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి పాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మీరు లైవ్లో మీ గృహాల్లో కూర్చొని మరి దేవుని భయం కలిగి అటు ఇటు తిరగక దేవుని సన్నిధిని అనుభవిస్తూ పాటలు పాడుతున్నప్పుడు పాటల్లో మీరు ఏకీభవించండి. ఒకవేళ ఆ పాటలు రాకపోయినట్లయితే రెండవసారి పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఏకీభవించి పాటల్లో మనము అనుభవిస్తాం. పాటల ద్వారా దేవుని కనపడతాం. మంచిది, పాటలు పాడుతున్నాం. నను కాయును అనుక్షణం, ఎడబాయని కృపా నను విడువదు ఎన్నటికీ, ఎడబాయని కృపా నను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా
పోరాటములో ఎదురాడే శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాస పోరాటములో ఎదురాడే శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని కృపా నీ సేవలో ఎదురాయే ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకునగా భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకునగా ప్రధాన యాజకుడా యేసు నా అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ దిగులు పడకు సేవకా దిగులు పడకు మయా నమ్మదగిన దేవుడు నిన్ను పిలచెగదా దిగులు పడకు సేవకా దిగులు పడకు మయా నమ్మదగిన దేవుడు నిన్ను పిలచెగదా కష్టాలు తీర్చి కన్నిటిని తుడచి ఆదరించునుగా నీతోనే నిలచి నిన్ను నడుపునుగా ఓ సేవకా భయపడకిక జయము నీదే కదా ఓ సేవకా భయపడకిక జయము నీదే కదా దిగులు పడకు సేవకా దిగులు పడకు మయా నమ్మదగిన దేవుడు నిన్ను పిలచెగదా అగ్ని వంటి శోధనలకు భయపడకుమా అగ్నిలోను
శద్రకు మేషకు అబేద్నగోలను మరచిపోకుమా. ఓ సేవకా భయపడకిక అగ్ని మేలే గదా. దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా. నమ్మదగిన దేవుడు నిన్ను పిలచెగదా. ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించక. నీకున్న అవసరతలు తండ్రికి తెలియనుగా. ఆకాశం నుండి మన్నాను పంపి పోషించెగదా. 5 రొట్టెలు 2 చేపలు సంగతి మరువకయా. ఓ సేవకా భయపడకిక గంపలు మిగిలే గదా. దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా. నమ్మదగిన దేవుడు నిన్ను పిలచెగదా. నీకు కలిగిన దర్శనమును విడిచిపెట్టకుమా. లోకాశలకు ధన సంపదకు లొంగిపోకుమా. శ్రీ వ్యామోహం ఈ లోక స్నేహం నీకు తగదుగా. ఆత్మల రక్షణ సంఘ పోషణ నీపై నుండే గదా. ఓ సేవకా భయపడకిక ముందుకు సాగుమయా. దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా. నమ్మదగిన దేవుడు నిన్ను పిలచెగదా. కష్టాలు తీర్చి కన్నిటిని తుడచి ఆదరించనుగా. నీతోనే నిలచి నీలోనే నిలచి నిన్ను నడుపునుగా. ఓ సేవకా భయపడకిక జయము నీదే గదా. ఓ సేవకా భయపడకిక జయము నీదే గదా. చటించుడి మనుష్య జాతికి సునామము. చటించుడి అవశ్యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము. వీరు పర్యంతము చాటుదాము చాటుదాము. చాటుదాము చాటుదాము. చాటుదాము చాటుదాము. శ్రీ యేసు నామము. చటించుడి మనుష్య జాతికి సునామము. చటించుడి అవశ్యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము. వీరు పర్యంతము కన్నీళ్లతో మిత్తేడు వారణాదంబుతో. నేనెన్నడూ గోయుదార నేడి వాగ్దత్తంబుతో. మన్నాను గోరు భక్తులార నిండు మైత్రితో. మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము. చాటుదాము చాటుదాము. చాటుదాము చాటుదాము. చక్కని మార్గము కన్నీళ్లతో తేడు వారణాదంబుతో. నేనెన్నడూ గోయుదార నేడి వాగ్దత్తంబుతో. మన్నాను గోరు భక్తులార నిండు మైత్రితో. మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము. చాటుదాము చాటుదాము.
సమీపమందు నుండునేమో చావుకాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు జుబ్బుగోలు ఆశతోడ నిత్యము వినిపించుచుందుము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువర్ణాలు. చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జన్నాదులు విశేష రక్షణ సునాదము వీరు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము, శ్రీ యేసు నామము, శ్రీ యేసు నామము. అందరికీ వందనాలు. మన పాటల పుస్తకంలో నుంచి 236 నెంబర్ పాట, నిన్న నేడు రేపు మారని దేవుడు అనే పాట పాడుకుని దేవునామాన్ని మహిమపరుస్తాం. నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు, నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు. మనుషులు మారిన మమతలు తరిగిన మార్పులేని దేవుడ నీవు. మనుషులు మారిన మమతలు తరిగిన మార్పులేని దేవుడ నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు, నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు. అబ్రాహామును పిలిచావు, యాకోబును దర్శించావు. అబ్రాహామును పిలిచావు, యాకోబును దర్శించావు. తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు. తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడ నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు, నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు. యేసేపును హెచ్చించావు, దావీదును ప్రేమించావు. యేసేపును హెచ్చించావు, దావీదును ప్రేమించావు. శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు. శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడ నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు, నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు. జీవపు మార్గము చూపించి ఆశ్రయపురముకు నడిపించి, జీవపు మార్గము చూపించి ఆశ్రయపురముకు నడిపించి, నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు. నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు. ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని
all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Take my son, my cross, my shield, raising again, I bless your name. You're my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. When I fall down, you pick me up. When I die, you fill my cup. You're my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అక్కడితో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన పూలతో పాదాలు
సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన ఆశ్రయగా ఉన్నది హృదయాశ్రయనది ఆశ్రయగా ఉన్నది హృదయాశ్రయనది నిన్ను చూడాలని నీతో ఉండాలని నిన్ను చూడాలని నీతో ఉండాలని ఆశగా ఉన్నది హృదయవాంఛనది ఆశగా ఉన్నది హృదయవాంఛనది యేసయ్యా యేసయ్యా
సమస్తము నీవే నీవే నా జీవం నీవే సహాయము నీవే 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 నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే నీ సేవం కోరి ఎదురు చూస్తున్నా నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా యేసయ్యా ఎదురు చూస్తున్నా నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే అనుక్షణం నిన్ను చూడనిదే క్షణమైన వెడలనులే హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే అనుక్షణం నిన్ను చూడనిదే క్షణమైన వెడలనులే హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే అనువనువునా ఎటు చూచినా నీ రూపం అది నిండినే నీ రూపం అది నిండినే నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే ఒంటరినైనా నీ స్పర్శలేనిదే బ్రతుకే లేదులే అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే ఒంటరినైనా నీ స్పర్శలేనిదే బ్రతుకే లేదులే అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే అనువనువునా ఎటు చూచినా నీ రూపం అది నిండినే నీ స్నేహం అది కోరినే నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే 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 నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా యేసయ్యా ఎదురు చూస్తున్నా నీవే నీవే నా సర్వం నీవే సమస్తము మంచిది. పాటలు పాడిన మన సహోదరులందరికీ సహోదరులకు వందనాలు. మరి ఆరాధన చేసుకున్నాం. మీరందరూ మీ గృహాల్లో లేచి నిలబడండి. చక్కగా ఆరాధనలో ఏకీభవించండి. కన్ను మూసుకొని పాడుతున్నప్పుడు ఏకీభవించి ఆ పాటలో మీరు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఆమేన్ హల్లెలూయా. మనందరము లేచి నిలబడి ఆయన సన్నిధిలో
మరొకసారి ఆయన్ని స్థుతించుకుందాం, ఆయన ఆరాధించుకుందాం. ఎవరికి ఎటువంటి యోగ్యత భాగ్యము మనందరికి ఇచ్చిన దేవతి దేవుని మరొకసారి మన యొక్క గృహంలో నిలబడి మన గృహాన్ని ఆయన సన్నిధిగా ఎంచుకొని మనందరము పాటల ద్వారా ఆయన స్థుతించుకుందాం, ఆయన గణపరుచుకుందాం. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఏ ఒక్కరు బయటికి రానిటువంటి స్థితిలో మనమందరము మన యొక్క గృహాలను ఆయన యొక్క మందిరముగా మార్చుకొని మన యొక్క గృహంలో ఆయన్ని స్థుతించుకుందాం, ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరము లేచి నిలబడి ఆరాధించుకుందాం, ప్రతి ఒక్కరము ఆయన్ని గణపరుచుకుందాం. ఇటువంటి భయంకర విపత్తుల్లో నీకు నన్ను రక్షించే దేవాది దేవుణ్ణి స్థుతించుకుందాం, నిన్ను నన్ను కాపాడిన దేవుణ్ణి మహిమపరుచుకుందాం. అనేక మంది జనములు, అనేక మంది బిడ్డలు ప్రభు ఆయన ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధిని బాధిన పడి మరణిస్తున్నారు ప్రభు. కానీ అయా మమ్మల్ని క్షేమంగా వచ్చినందుకు మీకు వందనాలని ఆయన సన్నిధిలో ఆయన గోజాడుకుందాం, ఆయన స్థితించుకుందాం. ప్రతి ఒక్కరము అనే సన్నిధిలో నిలబడి అనగా మన గృహంలో నిలబడి మన గృహాన్ని ఆయన సన్నిధిగా ఎంచుకొని ఆయన స్థితించుకుందాం. నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించుమయ్యా అనే పాటతో ఆయన స్థితించుకుందాం, గణపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మనందరం వాడిని స్థుతించుకుందాం, ఆరాధించుకుందాం. కన్నీళ్ళైనా కష్టాలు ఎదురైనా కడ వరకు నిన్ను నన్ను బలపరిచే దేవుడిని స్థుతించుకుందాం. కరువుతోనైనా కలిమివేలైనా కరుణించే దేవుని గణపరుచుకుందాం. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడ వరకు నన్ను చేర్చుమయ్యా, కరువుతోడైనా కలిమివేలైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అవును ప్రభువా, ఈ లోకంలోనైనా నా వారు నిర్మించిన ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కదయ్యా. అయ్యా, ఈ లోకంలో నాకు అయ్యా ఆదరణటువంటి వ్యక్తులు అయ్యా నాకు ఎవరు ఇవ్వకపోయిన ప్రభువా, మీరే నాకు ఆదరణకర్తమైన దేవుడునైనా, నా నిందలో నీవు తోడే ఉన్న దేవుడునైనా, అపనిందలో నన్ను బలపరిచే దేవుడు నీవే యేసయ్యా. ప్రతి ఒక్కరు మనం ఆరాధించుకుందాం, కనపరుచుకుందాం. నా వారి నన్ను నిందించువేళ నన్ను విడిచిపోకుమయ్యా, ఆదరణ నాకు
నాకు కరువైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, ఈ లోకంలో నాయన నా కాలు చాలిన ప్రభువా, అయ్యా నేను త్రొట్టిల్లిన ప్రభువా, నన్ను బలపరిచే దేవుడు నీవే ప్రభువా. అయ్యా సాతాను నన్ను లోకపరముగా బంధించిన ప్రభువా, నన్ను విడిపించే దేవుడు నీవే కనుక అయ్యా నన్ను బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. ప్రతి ఒక్కరు మన సన్నిధిలో ఎదుగుదాం. నా కాలు చారి త్రొట్టిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేతి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, అయ్యా మీరు తప్ప మమ్మల్ని బలపరిచే దేవుడు లేదయ్యా. ప్రభువా మమ్మల్ని బలపరిచండి నాయన. అయ్యా ఇప్పటి వరకు పాడిన వరకు మిమ్మల్ని ఆరాధించున్నాం అయ్యా. మా యొక్క సంఘమును ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మమ్మల్ని బలపరిచండి నాయన. ఇప్పుడు దాకా నాయన మీకు ఇచ్చే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు వందనములు. అదే రీతిగా నాయన ఆరాధించే అర్హత కూడా మీరు మాకు ఇచ్చినారు, బట్టి మీకు వందనములు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. ప్రాముఖ్యంగా నాయన ఈ యొక్క భయంకర విపత్తులో ఉన్న మా కుటుంబాన్ని మీరు బలపరచండి, లేవనెత్తి నాయన. అయ్యా అనేక మంది ప్రభువా బిడ్డలు నశించిపోతున్నారు అయ్యా. అయ్యా ఆ యొక్క భయం తొలగించి అయ్యా మిమ్మల్ని కలిగి ధైర్యంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మా విశ్వాస జీవితం కోల్పోకుండా మమ్మల్ని బలపరచండి నాయన. మరొకసారి నాయన మా సంఘ కాపురం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఎంతో నాయన ప్రభువా ప్రయాసపడి అయ్యా వాక్యమును బిడ్డలకు అందించటకు వారి చేతుల యొక్క ప్రయాసం బట్టి మీకు వందనములు నాయన. వారిని కూడా మీరు బలపరచండి, మరి కుటుంబాన్ని కూడా మీరు నియమించబడుతున్నాం ప్రభువా. విదాసు వాక్యము బోధించుండగా ప్రభువా ప్రతి ఒక్కరు నాయన గృహంలో కూర్చొని అయా గృహాన్ని సన్నిధిగా మీకు పరిశుద్ధ సన్నిధిగా ఎంచుకుని నాయన అయా క్రమం తప్పకుండా నాయన అయా ఆత్మీయంగా అయా వాక్యము వినుటకు వారి చెవులు మీరు తెరవండి నాయన. విన్న వాక్యము ప్రభు ప్రతి ఒక్కరు నాయన అయా వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయమని మరొక్కసారి మా సంఘమును అయ్యా మా సంఘ బిడ్డల ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచమని మరొక్కసారి నన్ను అల్పుడే నన్ను కూడా వాడుకున్న విధానం బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా మరొక్కసారి ఆరాధన మీకే అర్పించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది, వాక్యాన్ని చదువుకుందాం. వాక్యం
చదువుతున్నప్పుడు మీరు కూడా అదే వాక్యాన్ని మాతో ఏకీభవించి చెప్పండి. 145వ కీర్తన 1 నుండి 5 వచనాలు. 145వ కీర్తన 1 నుండి 5 వచనాలను మనము చదువుకున్నాం. రాజు అయిన నా దేవా, రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా యెహోవా మహత్యము గలవాడు, మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడెదరు, నీ పరాక్రమ క్రియలు తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావమును, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. కూర్చున్నామండి. ఇప్పటి వరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారా దేవుని నామం మహింపరిచినందుకు దేవునికి నిండైన వందనాలు. మరి శ్రేష్టమైనటువంటి వాక్యములోనికి మనం ప్రవేశిస్తున్నాం. కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. శ్రద్ధగా మీరు మీ మనస్సు, మీ కనుదృష్టి వాక్యం మీద పెట్టండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం 13వ వచనాన్ని మనం చదువుతాం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీకు మరలాయిపించుదును, సదాకాలము నా బల్ల యొద్ద భోజనము చేయుదవని సెలవీయగా. చూడండి, ఇక్కడ మెఫీబోషెత్, సౌలు రాజు చనిపోయారు యుద్ధంలో, అతని కుమారులు చనిపోయారు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ లోదెబార్లో జీవిస్తున్నాడు. దావీదు రాజే సింహాసనం ఎక్కిన తరువాత యోనాతానును బట్టి ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఈ మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడు. అతని 2 కాళ్ళు కుంటివి. అతన్ని వెతికి తీసుకుని వచ్చి అంటున్నాడు, సదాకాలము నీవు నా దగ్గర భోజనము చేయి. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు దావీదు యేసు ప్రభువారికి సాదృశ్యం, మెఫీబోషెత్ సంఘానికి సాదృశ్యం. ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను అతనితోనూ అతడు నాతో కూడాను కలిపి ఏం చేస్తామంట, భోజనం చేస్తాం. ఎంత గొప్ప భాగ్యం అండి యేసు ప్రభువారితో భోజనం చేయటం, యేసు ప్రభువారితో కలిసి ఉండటం. అక్కడ అంటున్నాడు, మనము యేసు ప్రభువారితో కలిసి భోజనము చేసే స్థాయికి ఎదగాలి. భోజనం చేసే స్థాయికి మనము ఎదగాలి. చూడండి, లూకా శుభవార్త 14వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుదాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాటను విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు
అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభువారు సశరీరుడుగా భూమి మీద సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో అక్కడక్కడ భోజనమును గురించి ప్రస్తావన చేసేవాడు. పరలోకంలో తనతో కూర్చుని భోజనం చేయవాడు ధన్యుడు. విందు సిద్ధముగా ఉంది. చూడండి, ఏదేను వనంలో ఆదాము అవ్వలను సృష్టించి మొదటి వివాహాన్ని జరిగించారు. ప్రకటన గ్రంథంలో చివరిలో పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సంఘమైన వధువు పెండ్లి ఆడబోతున్నది. నిశ్చితార్థమైనది పెండ్లి ఆడబోతుంది. పెండ్లో మనందరికీ తెలుసు భోజనం, విందు. ఆ గొప్ప విందు 7 ఏండ్లు విందు జరుగుతుంది మధ్య ఆకాశంలో. ఆ విందులో పాల్పొంపులు పొందాలి. పాల్పొంపులు పొందినవాడు ధన్యుడు. కనుక ఈ గొప్ప విందులోనికి మనము ప్రవేశించాలి. 2 వ్యక్తులు కలిసి భోజనం చేసిన చోట కొన్ని అనుభవాలు బయటకున్నాయి, కొన్ని సంభవాలు. 2 వ్యక్తులు కలిసి భోజనం చేసిన అనుభవాలు, అక్కడ జరిగినటువంటి భోజనం చేసిన చోట జరిగినటువంటి సంభవాలు మనం చూసినప్పుడు 1-2 చూసుకున్నాం, పరిశీలన చేద్దాం. రండి, మొట్టమొదటిది కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 2 వ్యక్తులు కలిసి భోజనం చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు. చాలండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు. 2 వ్యక్తులు భోజనం చేయాలి అని అంటే శత్రుత్వము ఉండకూడదు. శత్రుత్వము ఉండకూడదు. ఆ 2 మధ్య సమాధానం ఉంటేనే భోజనం చేస్తారు. సమాధానం లేకపోతే భోజనము చేయరు. అంటే భోజనం చేసే చోట ఏముంటుంది అని అంటే సమాధానము ఉంటుంది. సమాధానము ఉంటుంది. చూడండి, భోజనం చేసే చోట అనుభవాలను మనం పరిశీలిస్తే సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్న చోటే భోజనం చేయగలుగుతాం. సమాధానం లేకపోతే భోజనము చేయలేము. దానిలోని ఇంకొక సందర్భం 2వ సమూయేలు రాసిన గ్రంథము 19వ అధ్యాయం 28 చదువుతాం. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అడగగా రాజు నీ సంగతులను చూడండి, నాతో నీకు సంధ్య దొరికింది అంటే సమాధానం దొరికింది. ఆ రోజు అందరూ ఏమన్నారంటే ఆ ఇంటి వారందరూ మృతులు. ఈరోజు అందరూ కూడా ఎలా ఉన్నారంటే మృతులు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. శత్రుత్వాన్ని తీసివేయడానికి వచ్చాడు. మృతులను బ్రతికించటానికి ఆయన లోకానికి వచ్చాడు. మృతులను బ్రతికించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనం చూసినప్పుడు నాతో సమాధానం దొరికింది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అక్కడ ఎలీషా ప్రవక్త అంటాడు, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. అతడు వారిని భోజనం పెట్టించి చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు రాజుకు ఆ దేశం మీదకి దండెత్తి రావటానికి శత్రువులు వచ్చారు. ఆ శత్రువులు పట్టబడ్డారు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, పట్టబడిన శత్రువులకు భోజనం పెట్టండి. వారి శత్రువులు కాదు, మనకు మిత్రులు.
శత్రుత్వం పోయింది. వారు భోజనం చేసి వెళ్ళారు, సమాధానంతో వెళ్ళారు. ఈ రోజున యేసుతో శత్రుత్వం మనకు ఉండకూడదు. యేసుతో భోజనం చేసే అనుభవాలు మనకు ఉండాలి. ఆ అనుభవాలు మనం ఎదగాలి. ఆ శత్రువుల సైతం ఏం చేస్తుందంటే మిత్రులుగా చేస్తుంది. భోజనము ఇద్దరు శత్రువులను మిత్రులుగా చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకుందాం. దావీదు ఆ, పొలమున దాక్కుకొనెను. ఆ, అమావాస్య వచ్చినప్పుడు ఆ. రాజు భోజనం చేయ కూర్చుండగా ఉమ్. మునుపటి వలన రాజు ఉమ్. గోడ దగ్గర ఉన్న స్థలమును ఉమ్. తన ఆసనం మీద కూర్చుని ఉండెను. ఆ. యోనాతాను లేవగా యోనాతానును అబ్నేరును అబ్నేరును సౌలు వద్ద కూర్చుండెను. ఆ. అయితే దావీదు ఆ. స్థలం ఖాళీగా ఉండెను. చూడండి, అక్కడ భోజనం చేసినప్పుడు రాజు కూర్చున్నాడు, రాజు కుమారుడైన యోనాతాను కూర్చున్నాడు, సైన్యాధిపతి అయిన అబ్నేరు కూర్చున్నాడు. కానీ దావీదు కూర్చున్న స్థలం ఎలా ఉందంటే ఖాళీగా ఉంది. ఎందుకు ఆ స్థలం ఖాళీగా ఉంది? కారణం, దావీదుకును సౌలుకును ఏమున్నది అని అంటే శత్రుత్వం ఉంది. శత్రుత్వం ఉన్నది కనుక దావీదు ఏం చేయలేకపోయాడంటే భోజనం చేయలేకపోయాడు. శత్రుత్వం ఉన్న చోట భోజనం చేయలేడు, కూర్చొని లేకపోయాడు. శత్రువుల సైతం కూడా భోజనం ఏం చేస్తుంది అని అంటే అక్కడ సమాధానాన్ని తీసుకొని వస్తుంది. భోజనం అనుభవం ఏంటంటే ఒకటి సమాధానాన్ని తీసుకొని వస్తుంది. రెండవ అనుభవాన్ని మనం చూద్దాం. 128వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. నీ లోగిట నీ భార్య ఉమ్, ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఉమ్, నీ భోజనపు పల చుట్టూ ఉమ్, నీ పిల్లలు ఉమ్. ఒలివ మొక్కల వలె నుండురు. ఉమ్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఉమ్. ఇలాగ ఆశీర్వదింపబడును. ఉమ్. సీయోనులో నుండి చూడండి, నీలోగిట అక్కడ నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ బిడ్డలు నీ భోజనం పాల చుట్టూ ఒలివ మొక్కల వలెను ఉన్నారు అన్న. అంటే దీని అర్థం ఏంటంటే ఐక్యత ఉన్నది. భోజనము చేసే స్థలములో ఏమున్నది అని అంటే ఐక్యత ఉన్నది. దేవునితో మనకు ఏముండాలి అని అంటే ఐక్యత ఉండాలి. దేవునితో మనకు ఐక్యం కలిగి ఉండాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి, సహవాసంలో ఐక్యత ఉండాలి. కుటుంబాల్లో తండ్రి ఒకసారి తింటే ఇంట్లో బిడ్డలు ఒకసారి భోజనం చేస్తారు. ఆ కుటుంబంలో ఐక్యత లేనట్లు, ఆ కుటుంబంలో ఐక్యత లేదు. ఐక్యంగా కలిసి ఉండాలి. భోజనం చేసే చోట ఏమున్నది అంటే ఐక్యత ఉన్నది. సంఘంలో ఐక్యత ఉండాలి, సహవాసంలో ఐక్యత ఉండాలి. ఇది నా సంఘం, ఇది మా సంఘం, ఇది దేవుని సంఘం. ఐక్యత కలిగి ఉండాలి. భోజనము ఐక్యతను చూపిస్తుంది. మొట్టమొదటిది భోజనము అనుభవం ఏం చూపిస్తుంది అంటే సమాధానాన్ని చూపిస్తుంది, శత్రుత్వాన్ని తీసివేస్తుంది. రెండవది అనుభవాన్ని మనం చూసినప్పుడు భోజన అనుభవం ఏం చూపిస్తుంది అంటే ఐక్యతను చూపిస్తుంది. మనము యేసుతో ఏం కలిగి ఉండాలి అంటే మనకు ఆయనకు విరోధం ఉన్నది, దేవునికి మనకు విరోధం ఉన్నది. ఆ విరోధమైన పాపాన్ని తొలగించుకుని దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. ఆ విరోధాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. తన వీపు మీద ఆ యొక్క మ్రాణను మోసుకుని మన శాపమంతటిని తీసివేస్తున్నాడు. ఆ విరోధాన్ని తొలగించుకోవాలి. దేవునితో విరోధమై ఎక్కడ జీవించగలుగుతావు? దేవునితో ఐక్యత ఉన్నదా? దేవునితో సమాధానం ఉన్నదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో ఐక్యతను మనము కలిగి ఉండాలి. రెండు అనుభవాలను మనం చూసాం. ఒకటి, భోజనం చేసిన చోట ఏమున్నది అనంటే సమాధానం. రెండవది ఐక్యత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేసిన చోట కొన్ని అనుభవాలు జరిగినాయి, సంభవాలు. ఆ సంభవాలు 2-3 చూసుకుని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. రండి, ఆ అనుభవాలు, యేసుక్రీస్తు యొక్క అనుభవాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేసిన చోట కొన్ని సంభవాలు సంభవించాయి, అనుభవాలు. ఆ అనుభవాల్లో కొన్నిటిని మనం ధ్యానించాలి. రండి, మొట్టమొదటి అనుభవాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. అంతటా పల్లెంలో నీళ్లు పోసి మ్మ్. శిష్యుల పాదం కడుగుటకు మ్మ్. తాను పట్టుకొని ఉన్న తువాలు
చాలు చాలు. ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులను ఏం చేస్తున్నారు అని అంటే భోజనానికి కూర్చున్నారని. వారిలో అపవిత్రులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు. అపవిత్రులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు. భోజనం చేసే అనుభవం ఏమి చూపిస్తుంది అని అంటే అపవిత్రులను వేరుపరుస్తుంది. పవిత్రులను అపవిత్రులను వేరు చేస్తుంది భోజనం చేసే అనుభవం. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ శిష్యులలో కొందరున్నారు, వారు అందరూ కలిసి కూర్చున్నారు భోజనానికి. వేరుపరుస్తున్నాడు, వారి ప్రవర్తనను దిద్దుపరుస్తున్నారు. వారి అపవిత్రతను తొలగించి వారి ప్రవర్తనను చక్కపరిచి వారిని క్రమపరచాలని ఆ భోజన పంక్తి నుండి ఆయన లేచాడు. మనందరికీ తెలుసు యేసు ప్రభువుని అప్పగించిన ఇస్కరియోతు యోధా దానిలో కూర్చొని ఉన్నారు. ఆ బంధంలో, ఆ బంతిలో కూర్చొని ఉన్నప్పుడు యేసుతోనే ఉన్నామనుకుంటున్నారు. యేసుతోనే ఉన్నాడు, కానీ అపవిత్రమైన స్థితిలో ఉన్నారు, వేరైన స్థితిలో ఉన్నారు. ఈరోజు సంఘానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ యేసుతో ఉన్నాను అనుకుంటున్నావు, అపవిత్రమైన స్థితిలో కూర్చొనున్నావు. నీ అపవిత్రమైన స్థితిని వేరుపరచడానికి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యోధా దేవునితోనే ఉన్నాడు అనుకున్నాడు, కానీ పవిత్రులను అపవిత్రులను ఏర్పరుస్తున్నాడు. భోజన పంక్తి ఏమి అనుభవాన్ని నేర్పిస్తుంది అనంటే అపవిత్రులను పవిత్రులను వేరు చేస్తుంది, వేరు చేస్తుంది. ప్రభు బల్ల వద్ద కూర్చున్నప్పుడు మనం ప్రాణాత్మ దేహములను పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రభు బల్ల సమీపిస్తున్నప్పుడు, ఆయన రక్తమును ఆయన శరీరమును మనం సమీపిస్తున్నప్పుడు ప్రాణాత్మ దేహములలో మనము వాటన్నిటిని పరీక్షించుకోవలసినది. ఆయన శరీరమును ఆయన రక్తమును నేను తీసుకున్నటకు నేను యోగ్యుడనేనా? తగిపడినటువంటి ఆత్మీయ జీవితం నాలో కొనసాగుతుందా? ఏ అపవిత్రతతో కొనసాగుతూ అపవిత్రమైన వాటిని చూస్తూ అపవిత్రమైన వాటిని మాట్లాడుతూ అపవిత్రమైన వాటిని కలిగి ఉంటూ జీవితం మారకుండా, బ్రతుకు మారకుండా, తలంపులు మారకుండా, బుద్ధి మారకుండా నేను యేసుని కలిగి ఉన్నానని చెప్పుకుంటూ, యేసుతో జీవిస్తున్నానని చెప్పుకుంటూ, బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తూ నీ పాత జీవితానికి స్వస్తి చెప్పకుండా అదే జీవితంతో జీవిస్తూ పవిత్రమైన యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని రక్తాన్ని త్రాగటానికి ఆ యొక్క విందులోనికి వస్తున్న నిన్ను దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సంధిస్తున్న మాట ఏంటంటే నీ ప్రవర్తనను దిద్దాలి, నీ బ్రతుకును మార్చాలి. మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, పాత జీవితం చచ్చిపోయిందా? పాత ఆలోచన చనిపోయిందా? పాత మనసు చనిపోయిందా? పాత ప్రవర్తన పోయిందా? బ్రతుకు మారకుండా, బుద్ధి మారకుండా, మనసు మారకుండా, జీవితం మారకుండా మారానని చెప్పుకుంటూ వేషం వేసుకుంటూ ప్రభు బల్ల శరీరంలో ప్రభు యొక్క భోజనంలోనికి నువ్వు పాల్పొంపులు పొందుతున్నావా? అపవిత్రమైన దానిని పవిత్రమైన దానిని వేరు చేయమంటున్నాడు, వేరు చేస్తున్నాడు. ప్రభు బల్ల, ప్రభు భోజనం దగ్గర సంభవిస్తున్నటువంటి సంభవాలు. సాతాను ఎవరితో అయితే ఉంటారో వారు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, వారు దూరం పెడతారు. చూడండి, ఆ మొక్క ముంచి ఇవ్వగానే సాతాను వారిలోనికి ప్రవేశించింది. ఆ ఇస్కరియోతు యోధా ఏం చేశారంటే వెళ్ళిపోయారు. అపవిత్రులు వెళ్ళిపోతారు, అపవిత్రమైన వారు వెళ్ళిపోతారు. యేసుతో మనం ఉండాలంటే సాతాను మనలో ఉండకూడదు, సాతాను కార్యకలాపాలు మనలో ఉండకూడదు. అర్థమవుతుందా? వేరుపరిచే అనుభవాలు. లోకాసువార్త 15:2 మనం చదివితే అది చూసి ఇతడు పాపులలో కూర్చొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా అనుకుంది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనా చూడండి,
కొంతమంది ఏం చేస్తారు, పైకే కడుక్కుంటారు కానీ పైన కడుక్కుంటారు కానీ లోపల కడుక్కోలేరు. అక్కడ మనం పరిశీలించి చూసినప్పుడు లోపల ఎక్కడ మురికి అక్కడే, ఎక్కడి కోపం, ఎక్కడ శాపం అక్కడే, ఎక్కడ పాపం అక్కడే, ఎక్కడది అక్కడే. పైకి మాత్రం పరిశుద్ధులుగా కనపడుతూ ఉంటారు. భోజన పంక్తిలో కూర్చున్నారు చూడండి, ఆ కూర్చున్న వారిలో శాస్త్రులు పరిచయాలు అంటున్నారు, ఇతడు పాపులతో కూర్చున్నాడు, శంకరులతో కూర్చున్నాడు, అపవిత్రులతో కూర్చున్నారు అంటున్నారు. వారి హృదయం మారింది. వైద్యుడు ఉన్న చోట రోగికి రోగం తగ్గిపోతుంది. యేసు ఉన్న చోట పాపానికి విలువ లేదు. వైద్యుడు ఉన్న చోట రోగికి రోగం తగ్గుతుంది. అలాగనే యేసు ఉన్న చోట పాపానికి స్థావు లేదు. అందుకని యేసు ప్రభు వారి హృదయాలు మారినాయి, వారి మనసులు మారినాయి, బ్రతుకులు మారినాయి కనుక వారితో కలిసి భోజనం చేస్తే పై అంతరంగానికి, పై రూపానికి అడుక్కున్నటువంటి శాస్త్ర పరిచయాలు అంటున్నారు, ఈయన ఎవరితో భోజనం చేస్తున్నాడు? పైన కడుక్కున్నారు కానీ అంతరంగానికి అడుక్కున్నారు. ఈ అంతరంగం యోగ్యంగా ఉందా? భక్తి పై రూపాన్ని చూపేది కాదు, అంతరంగ సంబంధమైనది భక్తి. నువ్వు దిద్దుకోవాల్సిన హృదయాన్ని, నీ మనస్సులో, నీ మాలిన్యంలో హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తుంది వాక్యం. ఎవరు దాన్ని గ్రహించలేరు. దావీదు భక్తుడు గ్రహించలేకపోయినాడు. దేవునికి ఇష్టడు, ఆరాధన చేసేటటువంటి వాడు, ఇష్టానుసారుడు, అయినా తన మనసును గ్రహించలేకపోయాడు. ఈరోజు నీ మనసు నీకు అర్థమవుతుందా? ఈరోజు నీ మనసు బోధించిన రీతిగా నువ్వు వెళ్ళిపోతున్నావా? దేవుని ఆత్మచేత నింపబడుతున్నావా? దేవుడు అపవిత్రులను పవిత్రులను వేరుపరుస్తాడు తన భోజన పంక్తిలో. జాగ్రత్త, వేరు చేయబోతున్నాడు కనుక చూడండి, కలిసి భోజనం చేసే దగ్గర ఏం దొరుకుతుంది? వేరు జరుగుతుంది. వేరొకటి దొరుకుతుంది. కనుక భక్తి అనేది శ్రేష్టమైనది. భక్తి మనుషులు చూసే భక్తి కాదు. ఇది పై రూపాన్ని మార్చుకునే భక్తి కాదు. ఏదో 40 రోజులు చేసే భక్తి కాదు. ఏదో పై వస్త్రాలు మార్చుకుని, లేక చెప్పులు తొడుక్కోకుండా స్నానం చేస్తూ బంటల మీద పనుకునేటటువంటిది కాదు భక్తి అనేది శ్రేష్టమైనది. భక్తి అనేది ఇప్పటి జీవితంలోను రాబో జీవితంలోను వాగ్దానంతో కూడుకున్నది, అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. భక్తి అనేది నీలో ప్రారంభిస్తే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. దేవుని భయం నీలో ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. దేవుని భయం నీలో ఉంటే లోబడతావు, విధేయతను చూపిస్తావు. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అనుకుంటూ నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. దేవుని భయం మనలో ఉందా? దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుని కట్టాలి. భోజనం, యేసు ప్రభువారు భోజనము చేసే చోట పవిత్రులను అపవిత్రులను వేరుపరుస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఒకటి. రెండవది, యేసు ప్రభువారు జీవితంలో మనం చూసినప్పుడు లూకాసు సువార్త 24:30 ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. ఈ సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సర్వమానవాళి కొరకు ఆయన యాగమయ్యారు. ప్రతి మానవుని యొక్క పాప పరిహారార్థము ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి ఆ సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆ ఆదివారం పెద్దల కడన ఆయన తిరిగి లేచారు. అయితే శిష్యుల్లో 2 వెళుతూ ఉన్నారు, నడుచుకుంటూ వెళుతున్నారు. వారు మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు వారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు?
జరిగిన సంభవాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు, యేసుని గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రధాన యాజకులు, మత నాయకులు ఆ యేసు ప్రభు వారికి ఎలాగో శిక్షించారో, ఎలాగో ఆయనను కొరడాలతో కొట్టారో, హింసించారో అని యేసుని గురించి మాట్లాడుకుంటుంటే మూడవ వ్యక్తిగా యేసు ప్రభు వారు వారి మధ్యకు వచ్చారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకునేటప్పుడు అంట ఆకాశము నుండి ఆయన చెవి యొగ్గి మన మాటలు ఆలకిస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏ మనుషుడు వినకపోవచ్చు, కానీ ఒక రోజున తీర్పులోనికి వస్తాయి, జాగ్రత్త. ఆయన ఇవన్నీ నీ కళ్ళ ఎదుట పెట్టి ఆయన నిన్ను లెక్కడుగుతాడు. కనుక నీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాటలు మాట్లాడుకుంటే యేసు ప్రభు వారు వారు మర్చిపోచ్చారు. యేసుక్రీస్తుని గురించి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారు మాట్లాడుకుంటుంటే మూడో వ్యక్తిగా యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చారు. లోక మాటలు వారు మాట్లాడట్లా, లోక సంభాషణ వారు మాట్లాడట్లా, పిచ్చి మాటలు మాట్లాడతలా, రాజకీయ మాటలు మాట్లాడట్లా, ఇరుగు పొరుగు వారి గురించి, ఆ విశ్వాసిని ఈ విశ్వాసిని లేక సంఘ నాయకుని గురించో ముచ్చరించుకోవట్లా. వారు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటే దేవుని గురించి మాట్లాడుతుంటే ఎవరు వచ్చారంటే వారి మధ్యకి యేసు ప్రభు వారు వచ్చారు. అదే దేవుని గురించి మాట్లాడుకోకుండా ఎవరో లోకాన్ని గురించో ఇంకొకళ్ళ గురించో మాట్లాడుకుంటే ఇంకెవరు వస్తారు వారి మధ్యకి? సాతాను వస్తాడు. నేను అడుగుతున్నాను, మనము మాట్లాడుకున్న మాటల్లో ఇద్దరు వ్యక్తులు కూడుకున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా, లేక వేరొకరి గురించి మాట్లాడుతున్నారా, లోకాన్ని గురించి మాట్లాడుతున్నారా, ఇంకా దేని గురించి అయినా మాట్లాడుతున్నారా? దేవుని గురించి మాట్లాడితే మీ మధ్యకు దేవుడు వస్తాడు, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. దానికి మించి ఇంకేదైనా మాట్లాడినా వారి మధ్యకు ఎవరు వస్తారో తెలుసా? సాతాను వస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ మధ్యకు దేవునికి అవకాశం ఇస్తున్నారా, సాతానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారా? ఎవరికి అవకాశం ఇస్తున్నారో మీరే ప్రశ్నించుకోండి. ఎవరు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నారు? జాగ్రత్త. యేసు ప్రభు వారి మధ్యకు వచ్చారు. వచ్చినప్పుడు వారు గుర్తుపట్టలేకపోయారు. అయితే వారితో సంభాషించుకుంటూ వెళ్ళి, వారు పొద్దుపోయింది, అయ్యా మీరు మాతో కూడా కూర్చోండి భోజనం చేద్దామన్నప్పుడు వారితో కూడా కూర్చుని వారు ఏం చేశారు అని అంటే ఆ రొట్టెని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చేటప్పుడు వారు గుర్తుపట్టారు. భోజనం చేసే దగ్గర ఏ అనుభవాలు వచ్చినాయంటే వారి కన్నులు తెరవబడ్డాయి. లేఖనాలను ఎరగనటువంటి మందమందులారా, యేసు మృతుల్లో నుండి లెగుచుట అగత్యమని మీకు తెలీదా? ప్రవచనాలను గుర్తెరగలేకపోయారు. వారి కన్నులు తెరవబడ్డాయి, వారి పొరలు రాలిపోయాయి. భోజన అనుభవంలో మన కళ్ళు తెరవబడాలి. నీకు నాకు ఉన్నటువంటి ఆ పొరలు ఊడిపోవాలి. ఆ కన్నుల పొరలు ఏ దేవుని మహిమను కనపడనీయకుండా, దేవుని వాక్యము నీలో ఫలించనీయకుండా, దేవుని ఆత్మ నీలో నివసింపనీయకుండా, ఎదగనీయకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఆ పొరలు వెళ్ళిపోవాలి. ఈ దినాల్లో ఆ దినాల్లో కూడా శిష్యులందరూ ఎక్కడ ఉన్నారు? లాక్డౌన్లో ఉన్నారు. భయపడిపోయి లాక్డౌన్లో ఉన్నారు. 3.5 సంవత్సరం యేసు ప్రభుతో ఉన్నారు. బోధలు విన్నారు, సుబోధలు చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, లేఖనాలు చెప్పాడు. ఇదిగో 3వ దినమున నేను లెగుస్తాను, గలిలయలో నేను మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పాడు. వారి కన్నులు మూతపడిపోయాయి, మరుగైపోయినాయి. యేసు ప్రభు లేకపోయేటప్పటికీ వారు లాక్డౌన్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు కూడా లాక్డౌన్ అయిపోయాయి. సుమారుగా 45-46 దగ్గరగా 50 రోజుల దగ్గరలో అటు ఇట్లో ఒక 5-6 రోజులు అటు ఇట్లో 50 రోజులకు వచ్చేసాం. ఈ లాక్డౌన్ విషయాల్లో నీ భక్తి జీవితం ఎలాగుంది? కన్నులు మూయబడిపోయినాయా? ఆత్మ నేత్రాలు తెరవబడుతున్నాయా? ఆత్మ వినికిడి నీకు వినపడుతుందా?
ఆత్మస్పర్శను తాగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకోగలుగుతున్నావా? లేక నీ భక్తి జీవితంలో దిగజారిపోయావా? ఓడిపోయావా? ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నావా? ఈ లాక్డౌన్ విషయాల్లో ఎదుగుతున్నావా? తగ్గిపోతున్నావా? ఇదిగో భోజన అనుభవం నీతోనే మాట్లాడుతుంది, నీతో హెచ్చరిస్తుంది, నిన్ను గుచ్చుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకో. ఈ లాక్డౌన్ విషయాల్లో ప్రభువా నేను దిగజారిపోయినాను, నాకు ఇచ్చిన ఎంతో తరుణం, ఎంతో సమయం నేను దిగజారిపోయినాను, పడిపోయినాను, ఓడిపోయినాను. నా కన్నులు మోయబడిపోయినాయి, నా ఆత్మనేత్రాలు తెరవలేదు, నా ఆత్మీయ చెవులు మందగించిపోయినాయి, నా వినికిడి తగ్గిపోయింది, నా స్పర్శ ఆగిపోయింది, నా భక్తి జీవితం దిగజారిపోయింది. ఆ రోజు వారు లాక్డౌన్లో దిగజారిపోయారు. దేవుని దూరం అవుతున్నావా? నీ కొరకే ఈ భోజన అనుభవాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వారు భోజన అనుభవంలోనికి వచ్చినప్పుడు నిజమే, ప్రభు బలారాధన చేసి ఎన్ని రోజులు అయిపోయింది, పరీక్షించుకున్నావు. ప్రభు బలంలోనికి వచ్చినప్పుడు భయంతో ఉన్నావు. అయ్యో ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తము, ప్రభు దినం అని చెప్పి వేదన పడ్డావు, పశ్చాత్తాపడ్డావు. ఈరోజు ఆ పశ్చాత్తాపం, ఆ వేదన ఉందా? నేను ప్రభు శరీరానికి, రక్తానికి నేను దూరం అయిపోయినాను. ప్రభు వల్ల తీసుకుని ఎంతకాలం అయిపోయింది? నా ప్రభువును చూసి నేను ఎంతకాలం అయిపోయింది? మగ్దలేని మరియా పెండల కడని వెతికినట్లుగా దేవుని సన్నిధిలో ప్రభువుని వెతకగలుగుతున్నావా? ఆత్మీయ విషయాల్లో మందబద్దలుగా ఉండకూడదు. ఈ లాక్డౌన్ విషయం మనం సరిచేయడానికి వచ్చింది. ఎందుకు దేవుని లేఖనాలు పరిశీలన చేయలేకపోతున్నావు? యేసు వాక్యమును వినే చెవులు మనకు కావాలి, ఆయన చూసే కన్నులు మనకు కావాలి. ఏ బలహీనతల మధ్యలోనూ కొట్టుకులాడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకో. యోహాను సువార్త 21వ అధ్యాయము 12-15 వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త 3వ అనుభవాన్ని మనం చూస్తున్నాం. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడం వారితో నేను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల ఎవరు ఆయన అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యి తన శిష్యులకు తను కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత యేసు ప్రభువారిని కొంత ఎడబాటు వచ్చింది శిష్యులకును వారికి. పేతురు ఆ ఎడబాటు జీవితంలో ఏమైపోయాడంటే దిగజారిపోయాడు. పేతురు భక్తి జీవితము దిగజారిపోయింది. పేతురు యేసు ప్రభువారితో ఉన్నప్పుడు పేతురు నేను నీ కొరకు ప్రాణం ఇస్తానన్నాడు, నేను నీ కొరకు చనిపోతాను అన్నాడు. ఎవరు నిన్ను విడిచినా నేను మాత్రం నిన్ను విడవను, అభ్యంతరపడను అని చెప్పాడు. నీటి మీద నడిచాడు. ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచేటట్లు సహాయం చేయమన్నాడు. నా గురించి ప్రజలేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు నీవు దేవుని కుమారుడవు, క్రీస్తు అని చెప్పాడు. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ పరలోకపు యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ఆ రూపాంతరత కొండ మీదకు వెళ్ళి పరలోకములో ఉన్న యేసు ప్రభు వారి యొక్క నిజస్వరూపాన్ని రూపాంతరత కొండ మీద చూపించాడు. ఏలియా మోషేలను చూసినవాడు. ఇంత అనుభవం కలిగిన పేతురు సముద్రం మీద నడిచినవాడు, ఆ దేవుని కొరకు ప్రాణం పెడతానన్నవాడు, నిజరక్షకుడైన యేసుని పరలోకము యొక్క మహిమను చూసినటువంటి వాడు, అద్భుతాలు చేసినటువంటి వాడు,
యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా యేసు ప్రభువారిని ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో ఆత్మీయ జీవితంలో పేతురు ఏం చేశాడో తెలుసా? దిగజారిపోయాడు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాడు. ఈరోజు మనకి ఈ లాక్డౌన్ ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఎడబాటు తీసుకొచ్చింది. ఎవరికి? మనకు, యేసు ప్రభువారికి, సంఘానికి, యేసు ప్రభువారికి ఎడబాటు తీసుకొచ్చింది. ఈ ఎడబాటు జీవితంలో పేతురు వలె ఉన్నావా? నీ భక్తి జీవితం ఎడవైపోయిందా? ప్రార్థన జరుగుతున్నప్పుడు శనివారం ఉన్నావు, ఆదివారం ఉన్నావు, బుధవారం ఉన్నావు, శుక్రవారం ఉన్నావు, అన్ని రోజుల్లో ఉన్నావు, ప్రార్థన చేసావు, ఉపవాసం ఉన్నావు, దేవుని కొరకు అన్ని విషయాల్లో ముందుగా ఉన్నావు. కానీ ఎడబాటు రోజుల్లో నువ్వు ఎలాంటి భక్తిని కట్టుకుంటున్నావు? దేవునికి నీకు ఎడమైపోయావా? దూరమైపోయావా? దగ్గరగా ఉన్నావా? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? అనగారిపోయిందా? దినదినము బలమును అభివృద్ధి పరుచుకుంటున్నావా? ఒంటరి ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నావా? వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుని కుటుంబ జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఇదేలే నా జీవితం, లోకమే నా జీవితం అనుకుంటున్నావా? టీవీలో నా సొంతం అనుకుంటున్నావా? దేనితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ప్రభు వల్ల ఆరాధనలో అనుభవాలను మనం చూస్తున్నాం. భోజనం చేసిన అనుభవాల్లో భోజనం చేసిన అనుభవాల్లో ఏమున్నది అని అంటే సమాధానం ఉన్నది. భోజనం చేసిన దగ్గర ఐక్యత ఉన్నది. యేసు ప్రభు వారి జీవితంలో భోజనం చేసిన సందర్భాల్లో పవిత్రులను అపవిత్రులను వేరుపరిచారు. రెండవది, యేసు ప్రభు వారు భోజనం చేసిన సందర్భాల్లో అక్కడ కన్నులు తెరవబడ్డాయి. మూడో విషయంలో మనం వస్తే కర్తవ్యాన్ని దూరం చేసింది. చూడండి, పేతురు కర్తవ్యాన్ని దూరం చేసుకున్నాడు. పేతురుని నమ్మి ఎక్కడో చేపలు పట్టుకునే పేతురు, అర్హత లేని పేతురు, ఎన్నిక లేని పేతురు, నన్ను వెంబడించు, నిన్ను మనుషులు బట్టు జాలరుగా చేస్తానని చెప్పిన దేవుడు వాగ్దానం చేస్తే తన కర్తవ్యాన్ని మర్చిపోయాడండి పేతురు ఎడబాటులో. ఈరోజు నీ కర్తవ్యాన్ని, విశ్వాసిగా నీ కర్తవ్యాన్ని గుర్తెరుగుతున్నావా? విశ్వాసిగా నీ విశ్వాస భక్తి జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? 50 రోజులు ఎడబాటు అయిపోయిందిలే, మరలా కట్టుకున్నప్పుడు, మరలా దేవుడు ఇచ్చినప్పుడు, అనుకూలం ఇచ్చినప్పుడు మరలా వెళ్దాంలే అనుకుంటూ నీ విశ్వాస జీవితాన్ని పాతిపెట్టుకున్నావా? నీ కర్తవ్యాన్ని మర్చిపోయావా? విశ్వాసిగా నీ జీవితంలో ఉదయకాల ప్రార్థనలో, రాత్రికాల ప్రార్థనలో, మధ్యాహ్న కాల ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావా? వాక్య ధ్యానాన్ని చేస్తూ చక్కగా పిల్లలు ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకుని, స్కూళ్ళు లేవు, ఏ పనులు లేవు, ఎంతో సమయం దేవుడు ఇచ్చాడు, ఇంట్లో కూర్చొని పెట్టుకుని పిల్లలకు నీ భక్తి జీవితాన్ని నేర్పగలుగుతున్నావా? విశ్వాసాన్ని పెంపొందించగలుగుతున్నావా? దేవుడు కుటుంబం అంతటితో ఆయన సన్నిధికి చేరాలన్న ఆశ, తపన. నా బిడ్డ మారటం లేదు, నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ ఎక్కి రావాలి అనుకుంటున్నావు, కానీ నీ బిడ్డకు దేవుని పరిచయం చేయగలుగుతున్నావా? ఆశిస్తున్నావా? చూడండి, దేవుడు ఎప్పుడైతే ఆ పేతురికి దేవునికి ఎడబాటు వచ్చిందో తన కర్తవ్యాన్ని విస్మరించేశాడంటే. విశ్వాసిగా సంఘంలో నీ కర్తవ్యాన్ని విస్మరించావా? నీ కర్తవ్యం గుర్తుందా? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు? ఇన్ని వేల 700 సుమారు 700-800 కోట్ల మంది ప్రజలలో దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీ తల్లి గర్భంలో పుట్టిన నీ చెల్లికో, అన్నకో, అక్కకో లేక రక్షణ లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను గుర్తిరిగాడు, నిన్ను ఎక్కడో అట్టడుగునున్నావని నిన్ను పైకి తీసుకొచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, లేక ఆస్తిని ఇచ్చాడు, లేక నీకు అధికారాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఎన్నో మేలు నీకు చేశాడు. మరణంలో నుండి దేవుడు నిన్ను పైకి లేపాడు, ఎన్నో ఆశీర్వాదాలు, మేలు నువ్వు అనుభవించావు. నీ కర్తవ్యాన్ని గుర్తిరుగుతున్నావా? పేతురు తన కర్తవ్యాన్ని విస్మరించేశాడు అంటే 4 రోజుల ఎడబాటు ఎంత దూరం చేస్తుందో. 4 రోజుల ఎడబాటు ఎంతో దూరం చేసేస్తుంది, ఎంతో దూరం చేస్తుంది. అక్కడ పేతురు అంటాడు, ఆ 21వ అధ్యాయంలో పేతురు అంటాడు,
నేను ఆ యేసు ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ నేను మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా, నేను మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. శిష్యులందరి జీవితాలు గందరగోళం అయిపోయినాయి, ఎడబాట్లు, వాళ్ళ హృదయాలు కలవరం అయిపోయినాయి. నాయకుడిగా ఉండవలసిన వాడు, పెద్దగా ఉండవలసిన వాడు, నేను మరలా నా పాత జీవితానికి వెళ్ళిపోతున్నా. దేవునితో ఎప్పుడైతే నీకు దూరం అవుతుందో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో, పాపానికి దగ్గర అవుతావో, సాతాను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా? మరలా పాత జీవితానికి లాక్కుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త, అదే నా భయం. మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ సహోదరుడిగా, కాపరిగా మీకు ఆ వందనాలు చేసి బ్రతిమలాడి మీ అందు ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎదగాలని నేను నా తపన. మీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ పొందుపరుచుకునేవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతావు, మరలా పాత జీవితానికి వెళ్ళిపోతావు, పాత అలవాట్లకి వెళ్ళిపోతావు, పాత స్థలానికి వెళ్ళిపోతావు, పాత మాటలకు వెళ్ళిపోతావు, పాత బ్రతుకులోకి వెళ్ళిపోతావు. పేతురు విడిచిపెట్టిన దానికి వెళ్ళిపోయాడు, దేవుడు ఎడబాటు అయిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఎప్పుడైతే ఆటంకం అవుతుందో, విడిచిపెట్టిన జీవితం నీలోనికి వస్తుంది. జాగ్రత్తగా గమనించు. ఆ పాత మాటలు వస్తాయి, ఆ పాత అలవాట్లు వస్తాయి, ఆ పాత జీవితం వస్తుంది, ఆ పాత స్థలాలు గుర్తుకొస్తాయి, ఆ పాత స్నేహితుల దగ్గరికి వెళ్తావు, పాతదే నీకు లోనికి వస్తుంది. ఒకడు క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించని, ఇదిగో సమస్తమును క్రొత్తవాయి. పాతవి గతించాలి, నూతన సృష్టిగా జీవించాలి, సమస్తం క్రొత్తదవ్వాలి. క్రొత్తదనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పాతది ఏదైనా ఇస్తే నువ్వు తీసుకోలేవు. నిన్నటి అన్నం పెడితే ఈరోజు తింటావా? అమ్మ నిన్న ఎవరు తినలేదు, అట్లానే ఉంది, ఇదిగో నిన్న అన్నం తీసుకొచ్చి పెట్టాను అని అంటే తీసుకోలేవే, అంగీకరించలేవే. ఆ పాత ఆ అన్నాన్ని తినడానికి ఇష్టపడవు. అలాగనే పాత జీవితాన్ని తీసుకొచ్చి నాకు అర్పిస్తానంటే దేవుడు అంగీకరిస్తాడా? ఆ పాచిపోయిన జీవితం, కుళ్ళిపోయినటువంటి జీవితం, పాడైపోయిన జీవితం నాకు అవసరం లేదు. ఒక క్రీస్తు యేసునందు నెడల నూతన సృష్టిగా మనం బ్రతకాలి, నూతన సృష్టిగా మనం బ్రతకాలి. అక్కడ అంటున్నాడు యేసు, అక్కడ యేసు ప్రభు వారు వీరు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమి దొరకదు. వారు బయటకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు అంటున్నారు, వారికి భోజనము బయట వారికి ఏం చేశారంటే ఆ భోజనాన్ని సిద్ధపరిచారు. వారు వచ్చినప్పుడు, పిల్లలారా మీకు తింటకు ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు వారు ఆయన యేసు అని చెప్పి ఏం చేశారంటే గుర్తెరిగారు. యేసు అని గుర్తెరిగినప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసా? పేతురు ఆ యేసుని గుర్తెరిగి ఆయన యేసు ప్రభు సుమి అని చెప్పి నీళ్ళలోకి దూకాడంట. అంటే ఏ స్థితిలో ఉన్నాడు అప్పుడు పేతురు? బట్టలు లేని స్థితిలో ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు. దిగంబరత్వం కనపడుతుంది. యేసు లేకపోతే నువ్వు బట్టలు ఉన్నా దిగంబరివే. యేసు లేకపోతే శానాదయములు పట్టిన వాడు దిగంబరత్వాన్ని ప్రదర్శించాడు, దిగంబరిగా ఉన్నాడు. వారి దిగంబరత్వం వాడికి తెలియలా. ఎప్పుడైతే యేసు తనలోకి వచ్చాడో వాడు బట్టలు కట్టుకుని స్వస్థసిద్ధుడై యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడైతే యేసుని చూశాడో ఆయన యేసు సుమి అని చెప్పి నీళ్ళలోనికి దుంకాడంట. దుంకినట్లుగా అక్కడ గ్రంథంలో రాయబడి. అంటే తన దిగంబరత్వం తనకు తెలియలా. యేసు వైపు చూసినప్పుడు తన స్థితి తనకు తెలిసింది, తన పరిస్థితి తెలిసింది. ఈరోజు మనుషుల వైపు చూస్తే నువ్వు పడిపోతావు. లోకం వైపు చూసి మనుషుల వైపు చూస్తున్నావా? ఆడికంటే నేనే బాగా ఉన్నాను, ఈడికంటే నేను బాగా ఉన్నాను అనుకుంటున్నావా? ఈ మనుష్యుడు యోగ్యుడు కాదు. అందుకని యేసు ప్రభువారు అన్నారు, మోషే వైపు చూడమనలేదు, దావీదు వైపు చూడమనలేదు, దానియేలు వైపు చూడమనలేదు, పేతురు వైపు చూడమనలేదు, యోహాను వైపు చూడమనలేదు, ఇంకొకరి వైపు చూడమనలేదు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుడు బలహీనుడు. ఏ మనుషుడైనా సరే బలహీనుడే. అందరం బలహీనమే. ఏదో ఒక లోపాలు కనపడతాయి. మనుషుల మీద ఆధారం చేసుకోవద్దు, మనుషుల వైపు చూడవద్దు.
యేసు వైపు చూడు, యేసును ఆశ్రయించు, యేసును ఆశ్రయించు. ఎవరి వైపు చూస్తున్నావు ఇది నాన్న? ఎవరి వైపు చూసి భక్తిని కట్టుకుంటున్నావు? నా ముందున్న వారు ఎలాగున్నారులే, వారు ఎలాగున్నారులే అని పేర్లు పెడుతున్నావా? యేసు వైపు చూడు. ఎప్పుడైతే పేతురు ఆ శిష్యుల వైపు చూశాడో తన దిగంబరత్వం తెలియల. ఎప్పుడైతే యేసు వైపు చూశాడో తను దిగంబరని తెలుసుకున్నాడు. నిజమే, ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే నా లోపాలు కనపడతాయి. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు బయటపడతాయి. ఆయన ముఖ కాంతిలో మనం బ్రతకంతా స్కాన్ చేసేస్తాం. కనుక యేసు వైపు అటు ఇటు చూడొద్దు. అటు ఇటు చూస్తే పడిపోతావు, ఓడిపోతావు, కింద పడతావు. దేని వైపు చూడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూసు. నీ ముందున్న పరుగు పందెంలో పరిగెత్త. ఈ లాక్డౌన్ విషయం ఎప్పుడైతే దూకాడో ఇప్పుడు అంటున్నాడు. వారు ఆకలితో ఉన్నారు. వారి ఆకలి గుర్తెరిగిన వాడు చూడండి, వారి బాధను గుర్తెరిగిన, వారి సమస్యను తెలిసిన వాడు యేసు. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలా, ఒట్టి చేతులతో బయటకు వచ్చారు. ఆకలి మాడిపోతున్నారు. ఈ లాక్డౌన్ విషయాల్లో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా అప్పుల పరిస్థితి ఏంటి, ఈ ఇంటి రెంట్లు కట్టుకోవాలని ఎంతో వేదన పడుతున్నావు. నీ పరిస్థితి అంతా నీకు తెలుసు. నీ పరిస్థితి అంతా నీకు తెలుసు. వారు వచ్చేటప్పటికి వారి ఆకలిని తెలిసి అక్కడ ఆయన భోజనం ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. భోజనాన్ని సిద్ధపరిచాడు. ఆ భోజనమును సిద్ధపరిచి వారిని పిలిచి ఏం చేశాడని తెలుసా? భోజనం పెట్టి ఆ భోజనం దగ్గర జరిగిన ఆ సంఘటన ఏందో తెలుసా? బాధ్యతను అప్పగించాడు, బాధ్యతనిచ్చాడు. చూడండి, భోజనము ఎక్కడైతే యేసు ప్రభువారు భోజనం చేశారో అక్కడ జరిగిన సంఘటనలు అపవిత్రులను పవిత్రులను వేరుపరిచారు. రెండవది, భోజనము జరిగిన చోట ఏం జరిగింది అని అంటే కన్నులు తెరవబడ్డాయి. భోజనం జరిగిన చోట యేసు ప్రభువారు ఏం చేశారు అని అంటే బాధ్యతనిచ్చాడు, బాధ్యతను అప్పగించాడు. పేతురు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది నీకే తెలియదు. అప్పుడు అన్నాడు, ఇదిగో నా సంఘమును కాయ. బాధ్యతనిచ్చాడు. భోజనము చేసే అనుభవాలలో బాధ్యతనిచ్చాడు. ఎప్పుడైతే ప్రభు బల్ల ఆరాధన దగ్గరికి నువ్వు వస్తున్నావో దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తాడు. సంఘములో ఒక బాధ్యత, ఆయన సన్నిధిలో, ఆయన ఇంటిలో బాధ్యత, మన భుజాల మీద మోసే భారాన్ని దేవుడు ఇస్తాడు. చూడండి, ఆయన భారం పోయేటంత బాధ్యత. దేవుడు నిన్ను ఎవరికి ఇస్తాడు బాధ్యతను? నువ్వు పని ఎవరికి అప్పగిస్తావు? నమ్మకమైన వారికి పని అప్పగిస్తావు. ఈ పిల్లోడైతే నమ్మకంగా పనిచేసుకొస్తాడు, బాధ్యతగా పనిచేసుకొస్తాడని చెప్పి నమ్మకంగా ఇస్తాం. అలానే దేవుని పని ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? అది సాపలు వేసినా, ఊడ్చినా, లేక ఏ పని చేసినా, ప్రార్థించినా, పాటలు పాడినా, ఆరాధించినా, వాక్యం చెప్పినా, ఇంకేం చేసినా బాధ్యతను అప్పగిస్తాడు. ప్రభు బల్లలో, ప్రభు భోజన సమయంలో నువ్వు భోజనం కాడ ఉన్నప్పుడు బాధ్యతనిస్తాడు. ప్రభు ఇంటిలో బాధ్యత ఎంత భాగ్యమైనది. మోషే దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు. దేవుని ఇంట్లో పనిచేశాడు మోషే. దేవుని ఇంట్లో పనిచేయడం ఎంత భాగ్యం అండి. లోకంలో ఉద్యోగం చేస్తున్నాం, గవర్నమెంట్ జీతం ఇస్తుందండి. కంపెనీలో పనిచేస్తున్నావు, జీతం ఇస్తుంది నెల వచ్చేటప్పటికి. దేవుని ఇంట్లో నువ్వు పనిచేస్తే కంపెనీలో ఇచ్చే శాలరీ కన్నా, గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కన్నా దేవుడు ఇచ్చే శాలరీ అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ లోకంలో ఉంటుంది. ఇక్కడ దొంగలు పడతారు, దొంగలు దోసుకుంటారు, చెమట పడుతుంది. నీ ధనము పరలోకంలో దాసుకో, అక్కడ నువ్వు ధనవంతుడిగా ఉన్నావు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో భోజనం చేసిన చోట సమాధానం ఉంటుంది, భోజనం చేసే చోట ఐక్యత ఉంటుంది. యేసు ప్రభువు భోజనం చేసిన ప్రదేశాల్లో పవిత్రులను అపవిత్రులను వేరుపరిచారు.
యేసు ప్రభువారు భోజనం చేసిన చోట కన్నులు తెరవబడ్డాయి. భోజనం చేసిన చోట ఏం చేశాడంటే బాధ్యతలను అప్పగించాడు. కనుక ప్రభురాత్రి భోజనంలో మనం పాల్పంపులు పొందుతున్న మనకు ఆ భోజనంలో పాల్పంపులు పొందినప్పుడు అపవిత్రులను పవిత్రులు వేరు చేస్తాడు. మన కన్నులు వెలిగిస్తాడు, బాధ్యతనిస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాలమున మొట్టమొదటిగా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇచ్చిన వాక్యాన్ని ఇంకటి ఫలింపు చేయండి ప్రభా. మా కన్నులు తెరవండి, ఐక్యతను దయచేయండి, సమాధానం దయచేయండి, అపవిత్రతను తొలగించండి, బాధ్యతను మాకు సహాయం దయచేయండి. దృష్టిని ఎత్తుకొని పోకున్నట్లు భక్తి జీవితాన్ని కట్టుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. వైజాగ్లో జరిగిన సంఘటన నీకు తెలుసు నాయన. నీ బిడ్డలకు నాయన ఆ ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభా. ఆ విషవాయువులకు ఎక్కడ చిమ్మకున్నట్లు సహాయం చేయండి. చనిపోయిన కుటుంబాలకు నెమ్మది ఆదరణ దయచేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకొని రికవర్ అవడానికి సహాయం చేయండి. ఆ ప్రాంతం మరలా జనజీవనం ప్రారంభించినట్లుగా సహాయం దయచేయండి. కరోనా వైరస్ నిర్మూలన చేయండి. దీని కొరకు ప్రభుత్వం వారు చేసిన ఏర్పాట్లను మీరు దీవించండి. ముఖ్యమంత్రి వారిని మీరు దర్శించండి. సహమంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రధానమంత్రి గారిని దర్శించండి. మా దేశంలో అంతకంతకు పెరుగుతున్నాయి నాయన, దాని బలమును బలహీనపరచండి ప్రభు. ఈ కరోనా వైరస్ను నిర్మూలన చేయండి దేవా. త్వరలో మేమందరం కలుసుకుని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మాకు సమయం దయచేయండి ప్రభు. మా దేశంలో, మా రాష్ట్రాలు, మా జిల్లాలు మీరు దర్శించండి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్ర దినదినం కేసులు ఎక్కువవుతున్నాయి ప్రభు. వీటిని బలహీనపరచండి, దాని బలాన్ని నాయన. దీని కొరకై పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్ వ్యవస్థలను మీరు దర్శించి కృప చూపించండి. మరలా మేము కలుసుకుని నీ సన్నిధిలో ఆరాధించుకుని సహాయం చేయండి. ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి మీద నీకు దృష్టి ఉంచండి ప్రభు. వారి కుటుంబాలను దర్శించండి. లాక్డౌన్లో కుటుంబాలను పోషించండి నాయన. ఈ వాక్యాన్ని విత్తి నిలకట్టి ఫలింపు చేయమని కృప చూపని యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం మనకు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి కాచి కాపాడి నడిపించును గాక.